ఇక 2 కోట్ల స్కామ్ చాలన్ల ఆ ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్ అమ్మ పట్ట పగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడి ఓర్ని భలే ఉన్నది కదా కథ. ట్రాఫిక్ చాలన్ల వసూలు దారి మళ్లింపు 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు ఖజానాకు గండి. స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాల్లోకి చాలన్ల పెండింగ్ పై వాహనదారులు షాక్. బాధ్యుడిని చేస్తూ ఓ హోంగార్డ్ పై వేటు. తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలెన్నో. వారే వా భలే ఉందిరా వార్త. సామాజిక మాధ్యమంలో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఓ దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్ళిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడి క్యూఆర్ కోడ్ స్కాన్కు బదులుగా దుకాణదారుడిని ఏమార్చి తన అకౌంట్కి చెందిన స్కానర్ కోడ్ను పెట్టి డబ్బు చెల్లిస్తాడు. దుకాణదారుడి మోసం చేసినట్టు చూపించే ఈ రీల్స్ సరదాగా ఉన్న దీని నుంచే స్ఫూర్తి పొందారో ఏమో నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయి సర్కారు ఖజానాకు 2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వామ్మో. ట్రాఫిక్ చాలాన్లు వసూలు చేసేందుకు శాఖాపరమైన క్యూఆర్ కోడ్కు బదులుగా తమ సొంత బ్యాంక్ ఖాతాల క్యూఆర్ కోడ్ను పెట్టిన ఉదాత్త పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నది. చాలాన్లు కట్టినప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నట్టుగానే వెబ్సైట్లో కనిపిస్తున్నది. దీనిపై వాహనదారులు ఫిర్యాదు చేయగా ఇంకా అప్డేట్ కాలేదేమో అని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలా మంది నుంచి ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలింది. ఏకంగా 2 కోట్ల దాకా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లించిందంట. వామ్మో, ఇట్లా తయారైంది పోలీసులు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సింది ఏకంగా వాళ్ళ సొంత క్యూఆర్ కోడ్లు పెట్టుకున్నారంట. సొంత క్యూఆర్ కోడ్లు పెట్టుకున్నారంట. ఏదది అవాక్కయ్యారు. ఈ గుట్టు బయటపడితే కాకిల పరువు పోతుంది అనుకున్నారేమో. ఓ హోంగార్డ్పై వేటు వేసి స్కానర్ స్కామ్ను తొక్కిపెట్టారు. కానీ ఒక్క హోంగార్డ్ ఇంత భారీ స్థాయిలో బహిరంగంగా ఇటువంటి కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉంటుందా అంటే నెవర్ అనే చెప్పుకోవచ్చు అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. బయటపడిన కుంభకోణం ఒక్క జోన్కు సంబంధించింది మాత్రమే. మరి ఇతర జోన్లలో కూడా ఇదే పరంపర కొనసాగిందా? ఇంకా ఎన్ని కోట్ల రూపాయల దారి మళ్లించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ జోన్లోనే ఈ స్కామ్ జరిగిందంట. సికింద్రాబాద్ జోన్లో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉండి ఇటీవల ఓ సినిమా స్టార్ట్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించిన ఓ ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో కుంభకోణం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కక్కుర్తి కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది. వాహనదారుల నుంచి బలవంతంగా చాలన్లా వసూలు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించే నాటికి దందా జోరుగా సాగుతున్నట్లు వెల్లడైంది. సాధారణంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నేరాలకు 1000 రూపాయలకు పైగా చాలన్లు పడుతుంటాయి. ఇవి కాకుండా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి వాటికి కూడా 135 నుంచి 1000 వరకు చాలన్లు వేస్తుంటారు. ఇలా 5,000 వరకు చాలన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులు ఉన్నారు. ఇటువంటి వారు ట్రాఫిక్ తనిఖీల సమయంలో పట్టుబడినప్పుడు అక్కడి కానిస్టేబుల్ లేదా హోంగార్డ్ వంటి కింది స్థాయి సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న అధికారి సమ్మతితో ఎంతో కొంత తీసుకొని వాటిని అప్పటికి వదిలేయడం జరిగేది. చాలన్ల మొత్తం ఎక్కువగా ఉన్న వాటిని ఎంతో కొంత కట్టి వెళ్లాల్సిందేనని బలవంత పెట్టిన సందర్భాలు కూడా అనేకం. ఈ క్రమంలోనే చాలన్ల పేరుతో తమ జేబులు నింపుకోవడానికి ఒక కొత్త పథకం వేశారు. పెండింగ్ చాలన్లు వసూలు చేసేందుకు తాము ఉపయోగించే ట్యాబుల్లో ప్రభుత్వపరమైన క్యూఆర్ కోడ్ కాకుండా తమ సొంత క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కొందరు యూపీఐ ఏజెంట్లతో మాట్లాడుకున్నారు. ఆ కోడ్తో ట్రాఫిక్ చెల్లింపులు వెళ్లే బ్యాంక్ ఖాతా పేరు కనిపిస్తుంది. కానీ ఆ డబ్బులు మాత్రం తమ ఖాతాలోకి వెళ్లేలా స్కానర్ను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్లో పెద్ద అధికారులు ఎవరు చిక్కకుండా ఓ హోంగార్డ్ను ముందు పెట్టి తతంగం నడిపించారు. రోజువారీ చాలన్ల వసూల్లో కొన్నింటికి మాత్రమే ప్రభుత్వ క్యూఆర్ కోడ్ను వాడి మిగిలిన వాటిని తమ ఫేక్ కోడ్ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. 2 కోట్లు మళ్లించారు. ఊర్ని 2 కోట్లు అంటే ఏంద్రా నాయన. ప్రజలను చాలన్ల పేరుతో వసూలు చేసిన సొమ్మును తమ సొంత ఖాతాలోకి మళ్లించుకున్న ట్రాఫిక్ పోలీసుల భాగోతంపై పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడికక్కడైతే
ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అడ్డా వేసి చాలన్లు వసూలు చేశారో ఆ ప్రాంతాల వాహనదారులు పెద్ద మొత్తంలో కట్టిన చాలన్ల సొమ్ము ఫేక్ స్కానర్కు సంబంధించిన ఖాతాలోకి చేరినట్టు తెలిసింది. దాదాపు 2 కోట్ల రూపాయల వరకు దారి మళ్ళినట్లు పోలీసులు చెప్పుకుంటున్నారు. వారే వా! ఇది మొత్తం ఇప్పుడు 2 కోట్లు మొత్తం ఒక హోంగార్డు తీసుకొచ్చిండా? ట్యాబ్ హోంగార్డ్ చేతులు ఉంటుందానే? ఎస్ఐ చేతులు ఉంటుందా? అక్కడ ఏఎస్ఐ చేతులు ఉంటుందా? మినిమం ఏఎస్ఐ అయినా ఎస్ఐ అయినా సిఏ అయినా ట్రాఫిక్ వాళ్ళ చేతుల్లో ట్యాబ్లు ఉంటాయి కదా. హోంగార్డ్ ఏం చేయాలి? జస్ట్ వెహికల్స్ ఆపుతారు కానిస్టేబుల్స్ హోంగార్డులు. ఒకసారి రమ్మంటుండి మీ మీద ఇంత ఉన్నది అని చెప్పేసి అలా డ్యూటీ. డబ్బులు కట్టించుకునేది మాత్రం పై అధికారులే కదా. మరి ఒక హోంగార్డే 2 కోట్లు స్కామ్ చేసినట్టు బయటపడింది కదా. ఎవడెవడైతే ఈ స్కామ్ చేసిందో 2 కోట్ల స్కామ్ ఇంకా ఒక సికింద్రాబాద్ ఏరియాలో జరిగిందా? హైదరాబాద్ మొత్తం కూడా ఇదే విధంగా జరిగిందా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. పోలీసులే దొంగలు అయితే ఎవరికి చెప్పుకోవాలరా నాయన? మంచిగానే ఉన్నారు మీరు. పోలీసులే దొంగలు అయిపోయింది ఇప్పుడు పాపం. ఇక సంక్షేమ పథకాలు బరువైనాయి. సీఎం అయ్యాక గ్రౌండ్ రియాలిటీ తెలుస్తలే. వీళ్లకు తగ్గించి పోలీస్ శాఖకు వడ్డిస్తా. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి, పోలీస్ శాఖ అప్గ్రేడ్ అవ్వాలి అంటున్నారు రేవంత్. డీజీపీగా సిబి ఆనంద్, సిఎస్గా మరికొంతకాలం రామకృష్ణారావుకే ఛాన్స్. ఉద్యోగ కాలం పొడిగించాలని కేంద్రానికి ప్రభుత్వం లేక